ప్రపంచములో ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా చివరిదాకా కలిసి ఉండే ఒకే ఒక బంధం భార్యాభర్తల బంధం మాత్రమే. భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియని స్త్రీ, భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని మగాడు. అందుకే ఇద్దరు కలిసి ప్రయాణం చెయ్యాలి. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడు ఇష్టపడడు, ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. మనం ఎలాంటి వారం అనేది ఈ లోకములో ఇద్దరికే తెలుసు. ఒకరు ఆ భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ. అడుగుదాం అంటే ఆ ఇద్దరు కనిపించరు. దీనికి ఒకటే పరిష్కారం, అదేంటంటే మనల్ని మనం అనుక్షణం ఆత్మవిమర్శన చేసుకోవడం. నీతో నువ్వు సంతోషంగా ఉండకపోతే ప్రపంచంలో ఏ ఒక్కరు నిన్ను సంతోషంగా ఉంచలేరు. సహాయం అనేది అత్యవసరం పరిస్థితిలో మాత్రమే స్వీకరించాలి, లేదంటే అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేగా చేస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి, బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. నీ కథలో నువ్వే హీరో కావచ్చు, కానీ నిన్ను హీరోని చేసిన దర్శకుడు మాత్రము మీ నాన్నే. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడు చేస్తూనే ఉంటారు. మన కళ్ళలో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు. మనకు ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తే చాలు. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే, మన ఇష్టాలను కష్టాలను పంచుకోవడానికి భగవంతుడు మనకంటూ ఒకరిని మన జీవితంలోకి పంపిస్తాడు. అలాంటి వారిని మన అహంకారముతో దూరం చేసుకోకూడదు. మనం ఎంత ఇష్టపడినా ఎదుటివారికి అది అర్థం కానప్పుడు వాళ్ళ కోసం ఆరాటపడటం బెస్ట్. ఎందుకంటే వాళ్ళు మనకి కావాలి, వాళ్ళకి ఎవరో కావాలి. మాట అనేసి కోపంలో అన్నాను, ఆవేశంలో అన్నాను అంటారు, కానీ కోపంలో ఆవేశంలోనే మనసులోని నిజమైన మాటలు బయటకు వస్తాయి. మనం గొప్పవాళ్ళు అయ్యాక చప్పట్లు కొట్టే వారి కంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు వెన్నుతట్టే వాళ్ళే నిజమైన స్నేహితులు, బంధువులు. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మరిచిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు, జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. ఒంటరిగా వస్తాము, ఒంటరిగా పోతాము. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు, ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలో అయినా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. ఒక మనిషికి ఇంకో మనిషిని దూరం చేసేది అసూయ, ద్వేషము కంటే ప్రధానమైన నిర్లక్ష్యం. దీనివల్లే చాలా బంధాలు దూరం అయిపోతున్నాయి. కావాలని అనుకునే బంధాలను నిర్లక్ష్యం చేయకండి. చేజారిన ఓ మనిషిని భూమిపైన ఉన్న ఏ సిరి సంపద తిరిగి ఇవ్వలేదు. సముద్రంలో ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా పనికిరావు. అలాగే చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకపోతే మనం ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసే అవుతుంది. నీ గుణం గుడ్డిది, నీ ఆలోచనలు అవిటివి అయితే నువ్వు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు మెచ్చడు.